కర్నూలు జిల్లా వెంకాయపల్లె సచివాలయ రెవెన్యూ సెక్రటరీ ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారుల వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్ రాశాడు. తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయతో పాటు మరో 2 పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. రెవెన్యూ సెక్రటరీ హుస్సేన్. కర్నూలు కలెక్టరేట్ దగ్గర హుస్సేన్ బంధువులు ఆందోళనకు దిగారు. చూస్తున్నాం, కర్నూలు కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వేధింపులు తాళలేక హుస్సేన్ అనే రెవెన్యూ సెక్రటరీ ఆత్మహత్య చేసుకున్నారు. మా కరెస్పాండెంట్ లోకేష్ జాయిన్ అవుతున్నారు, పూర్తి సమాచారం అందిస్తారు. లోకేష్, ఏం జరుగుతోంది? పెద్ద ఎత్తున అక్కడికంతా తరలి రావడం కనిపిస్తోంది సచివాలయ ఉద్యోగులంతా కూడా. హుస్సేన్ పైన ఎటువంటి ఒత్తిడి ఉంటుంది? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు లోకేష్? బిందు, కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఏదైతే రెవెన్యూ సెక్రటరీ అయిన హుస్సేన్ ఈ రోజు ఉదయం హ్యాంగింగ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. తాను ఆత్మహత్య చేసుకునే ముందర ఒక సూసైడ్ నోట్ను కూడా విడుదల చేశారు. ఏదైతే తన చావుకు కారణము డిప్యూటీ తహసీల్దార్తో పాటు మున్సిపల్ కమిషనర్ అంటూ వారు ఒక సూసైడ్ నోట్ రాశారు. ఈ మధ్య కాలంలోనే తనకు వెన్నుపూసుకు సంబంధించిన ఆపరేషన్ చేసుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో తనకు 5 సచివాలయాలు ఎక్కువగా చేయడంతోనే అతను ఈ యొక్క అనారోగ్యంతో ఉన్న తనకు ఇంత పనిభారం పెట్టారనే ఉద్దేశంతోనే ఈ రోజు అతను సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. సూసైడ్ నోట్ కూడా మీకు అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క సూసైడ్ నోట్లు అయితే వీళ్ళతో పాటు మరొక 2 కూడా తను వేధిస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా 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 మటుకు ఈ యొక్క హుస్సేన్ అయితే చాలా బాధతో ఈ యొక్క ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ బాడీని తీసుకుని కర్నూలు కలెక్టరేట్ వద్దకు యొక్క సచివాలయ ఉద్యోగస్తులంతా చేరి ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు కోరుతున్న పరిస్థితి ఏంటంటారు? మీరు ఏం కోరుతున్నారు? అసలు కర్నూలులో వీఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ మరణానికి కారకులు ఎవరు? ప్రధానంగా ఈ ప్రభుత్వము, ఈ అధికారుల నిరంకుశ వైఖరి. మెయిన్ గా కొత్తగా వచ్చిన ఈ కమిషనరు ఆ నిరంకుశ వైఖరి. ఆయన మా ఎంప్లాయీస్ మాట అసలు వినడు. ఏమి చెప్పినా వినడు. అయ్యా మాకు ఆరోగ్యం బాగాలేదన్నా వినడు, మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి బాగాలేదన్నా వినడు. ఏది వినడైనా 5 సచివాలయాలు 6 సచివాలయాలు ఇన్ఛార్జ్ ఇచ్చాడన్నా కూడా వినడైనా. పని చేయి, చేస్తావా చస్తావా లేదా వెళ్ళిపో అనే టైప్లో మాట్లాడతాడు. ఇప్పుడు ఈ రోజు వీఆర్ మహమ్మద్ హుస్సేనే కాదు, మేమంతా బాధపడినాం. ఈ కర్నూలులో ఉండే సచివాలయం ఎంప్లాయీస్ అంతా బాధపడినాం. అది మేము చేసిన తప్పేమి అంటే గత ప్రభుత్వంలో మేము ఉద్యోగాలు తెచ్చుకోవడమే మేము చేసిన తప్ప? మేము చేసిన తప్ప అని అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు తెచ్చుకోవడం మేము చేసిన తప్ప? ఈ రోజు లెక్కలు ఏ లెక్కలు చూసినా కూడా సచివాలయం ఎంప్లాయీసే కదా. మీరు చేస్తున్న లెక్కలన్నీ మేము చేసిందే కదా. ప్రతి పనికి మేమే 100 పనులు గవర్నమెంట్ ఉంటే అందులో 90 పనులు మేమే చేస్తా ఉన్నాం. ఎందుకు మా మీద కక్ష కట్టింది ప్రభుత్వం, ఈ అధికారులు? అంటే ఎటువంటి ఒత్తిడి మీ మీద ఉండేదంటారు? ఇప్పుడు బీఆర్ఓ వారు ఎందుకు మరణించారు? ఆయన సూసైడ్ లెటర్ రాసుకున్నారు. అయ్యా ఆయనకు వెన్నుపూస నొప్పి ఉంది, నాకు వెన్నుపూస నొప్పి ఉందని చెప్పి ఆయన వేదుకున్నాడు. పడవేపున్నారు. ఎవరిని? కమిషనర్ ని, ఎంఆర్ఓని, అడిషనల్ ఎంఆర్ఓని. ఇందులో సుబ్బన్న కూడా ఉన్నాడు. సుబ్బన్న అని క్లర్క్ అయినా సూపరింటెండెంట్. వీళ్ళందరినీ అడుక్కున్నాడు. అయినా వాళ్ళు వినరు. వాళ్ళు చోటుని ముందు శంఖబూదినట్టే. మేము ఏమి చెప్పినా వాళ్ళు వినరు. ఎన్నిసార్లు మేము చెప్పినా ఈ అధికారులకు అడవిలో అరణ్య ఉగ్రహం తప్ప మా బాధ ఎవరు ఆలకించే బాధ లేదు. ఇప్పుడు మహమ్మద్ హుస్సేన్ కుటుంబానికి ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారు? ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఆయన చిన్న వయసు, కేవలం 42 ఏళ్ల వయసులో చనిపోయాడు ఆయన. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఆ ఇంట్లో ఒకటి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. అంటే ఎటువంటి ఇబ్బందులు మీరు పడుతున్నారని చెప్పవచ్చు? సో బేసిక్ గా గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. సో గ్రౌండ్ లెవెల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆలోచించకుండా మా పై ఆఫీసర్లు, మా అధికారులు, ఈ ప్రభుత్వం మీరు తక్షణమే ఈ పని చేయాలా అంటే వాళ్ళు ఒక మార్నింగ్ జీవో వస్తే ఈవినింగ్కే మాకు వర్క్ అయిపోవాలా అనేలాగా మమ్మల్ని వేధిస్తున్నారు. బేసిక్ కారణం ఈ బిఎల్ఓ వర్క్. ఈ బిఎల్ఓ విషయంలో చాలా మంది హెల్త్ బాగలేదు, మాకు హెల్త్ సఫర్ అవుతున్నామని ఎంఆర్ఓ దగ్గరికి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి లెటర్స్ తీసుకొని పోయి జాయింట్ కలెక్టర్ గారు సైన్ చేసి వీళ్ళ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ పెట్టండి అని చెప్పినా కూడా ఇక్కడ ఉండే ఎంఆర్ఓ, కల్లూరు ఎంఆర్ఓ అండ్ కర్నూలు ఎంఆర్ఓ మేము పెట్టము, మీరే చేయాలా. అందులో కమిషనర్ గారు చాలా విషయాల్లో మేము ఎన్నో విషయాలు రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మా బాధలు వినండి, మా పరిస్థితులు వినండి.
ఇంతవరకు చాలా చోట్ల చాలా మంది చిన్న వయసులో గుండెపోటుతో చనిపోతున్నారు. చిన్న వయసులో వాళ్ళు మనసు విరక్తి చెంది చాలా మంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ఎందుకు మాకు ఇంత చిన్న వయసులో మా కుటుంబాలకు భారం అయిపోతున్నాం మేము అని ఒక్కరు కూడా ఆలోచించలేదు. ఈవెందో మార్నింగ్ ఇంత చనిపోయినారని తెలిసినా కూడా ఒక్క మా ఆఫీసర్, మున్సిపల్ ఆఫీసర్ గానీ, ఒక అధికారి గానీ, కలెక్టరేట్ నుంచి కానీ, ఎంఆర్ ఆఫీస్ నుంచి కానీ ఒక్క ఫోన్ కాల్ చేసింది లేదు, ఒకరిని అడిగింది లేదు. అంటే దేనికి ఇది అర్థం? మేము ఎంతలా బానిసల్లాగా మేము అయిపోతున్నామా? ఇంత బానిసల్లాగా పనిచేస్తున్నామా? అంటే మీకు వర్క్ కావాలన్నప్పుడు మీరు ఇమీడియట్ గా కాన్ఫరెన్స్ కాల్ పెడతారు, ఇమీడియట్ గా వర్క్ చేయండి అంటారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కాన్ఫరెన్స్ లోనే సోకాజ్ ఇచ్చేసేయండి, సస్పెండ్ చేయండి అంటారు. కానీ ఒక వ్యక్తి చనిపోతే, ఒక ప్రాణం పోతే దీనికి ఎవరు బాధ్యులు? దీనికి ఎవరు బాధ్యతలు తీసుకోవాలా? ఇప్పుడు ఈ రోజు ఈయన హుస్సేన్ చనిపోయాడు, రేపొద్దున ఇంకొకరు చనిపోతారు. కానీ మేము చేసిన తప్పింది. గతంలో మేము రాకముందు, గతంలో 2019 ముందు ఇవే సెన్సెస్ వర్క్, ఇవే బిఎల్ఓ డ్యూటీలు ఎవరు చేసేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత ఎందుకు మాకు అంత వర్క్ పెట్టారా లేరా? అలాంటప్పుడు మేము ఇంత వర్క్ చేస్తున్నప్పుడు స్టేట్ లెవెల్లో మమ్మల్ని పిలిచి మా సమస్యలు అడగాలి కదా. ఈ ప్రభుత్వం మమ్మల్ని పిలిచి మా సమస్యలు అడిగి, మీరు బాగా వర్క్ చేస్తున్నారు, ప్రజలతో ప్రత్యక్షంగా మీరే సంబంధం కలిగినారు, ప్రజలతో మీరే మమేకమవుతున్నారు, గ్రౌండ్ లెవెల్లో మీరు చెప్పండి ఎన్ని సమస్యలు, మమ్మల్ని అడిగేది లేదు. ఎవరినో పిలిచి చూస్తున్నాం. వెంకాయపల్లె ఈ గ్రామానికి చెందిన రెవెన్యూ సెక్రటరీ ఆత్మహత్య చేసుకున్నారు. వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ఒక లెటర్ కూడా రాసిన పరిస్థితి. తనని డ్యూటీ నుంచి మినహాయించండి అని వేడుకోవడమే ఆయన చేసిన పాపం అయిపోయింది. దాంతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులంతా కూడా కర్నూలు కలెక్టరేట్ దగ్గరకు చేరుకున్నారు. అధికారులు చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. ఉదయం జీవో వస్తే సాయంత్రానికి పని అయిపోవాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. టెలికాన్ఫరెన్స్లలోనే సస్పెన్షన్ లెటర్లు ఇచ్చేయమని చెప్తున్న వారు ఒక వ్యక్తి చనిపోతే కనీసం బాధ్యత వహించరా అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కర్నూలు కలెక్టరేట్ దగ్గర సచివాలయ ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేయడం చూస్తున్నాం.